తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నరసాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభకు పాల్గొంటారని పీసీసీ తెలిపింది. ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నరసాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ తెలిపింది. ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నరసాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. ఈ రోజు భారీ బహిరంగ సభల్లో 2 భారీ బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటలకి నర్సాపూర్ లో ఏర్పాటు చేసేటటువంటి జనజాతర భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసేటటువంటి జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. రాహుల్ గాంధీతో పాటు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ జనజాతర భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 14 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ, మరొకవైపు ప్రియాంక గాంధీతో పాటు మరొకవైపు ఖర్గే, ఇతర నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.